హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. ఈరోజు మా ఛానల్‌లో చేపల పులుసు పెట్టానండి. చాలా టేస్ట్‌గా ఉందండి. పులుసు అయితే గనక అదిరిపోయిందండి. నేను చేసినట్టు సేమ్ ఇలాగే ట్రై చేయండి. ఫస్ట్ టైము గరం మసాలా, ధనియాల పొడి ఏసి పులుసు పెట్టానండి. చాలా టేస్ట్‌గా ఉంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే గనక మనం. చెరువు చేపండి. చాలా బాగుందండి. ఫ్రెష్‌గా ఉంది చేప అయితే గనక. చేప చేయడం కూడా మన చేతులతో మనం చేసుకుంటాం కదండీ చేపని. చాలా ఇష్టంగా ఉంటది. ఎక్కడో చేస్తారు కదా! అది మనకు ఎలా చేశారో ఏంటో అనుకుంటాం మనం. మనం చేప జానీ గనక మీకు చూపించాను. అదే ముక్కలు కోసి తీసుకొస్తే చూపించలేమండి. అది ఏ ముక్కలో మీకు సరిగ్గా తెలీదు. చేప అయితేనే మీకు తెలుస్తది. ఇప్పుడు మనం పసుపు, సాల్ట్, కారం వేసుకున్నాం. మనం కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఒక టమాటా తీసుకున్నానండి. పండు మిర్చి అయితే గనక ఒక 3 తీసుకున్నాను. అవన్నీ కలిపి కూడా పేస్ట్ కింద చేసుకుందాం. ఇక్కడైతే పచ్చిమిర్చి, క్యాప్సిన్ అండి, ఒక టమాటా తీసుకున్నాను. అవి కూడా ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు పచ్చిమిర్చి, క్యాప్సిన్, ఉల్లిపాయలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. మూత పెట్టుకుందాం ఒక నిమిషం. ఒక టమాటా తీసుకున్నానండి. ఎక్కువ టమాటాలు వేసుకున్నా తీపి వచ్చేద్దండి కూర. పులుసు కదండి, తక్కువ వేసుకోవాలి టమాటాలు. మనం అంతా కలిపి పేస్ట్ కింద చేసుకున్నాం కదండీ! ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ కలిపి చేసుకున్నాం కదండీ! ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం. సాల్ట్ అండి. నేను ఆల్రెడీ చేపల్లో తక్కువ వేసాను సాల్టు. ఇప్పుడు కొంచెం వేసానండి ఇప్పుడు. గరం మసాలా అండి. ధనియాల పొడి కొంచెం కొంచెం వేసానండి. ఎందుకంటే కారంగా ఉంటది అంటే తినరండి. నేను ఫస్ట్ నుంచి అలవాటు చేయలేదు ఇంట్లోను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంక నేనేమి వేయను. ఫస్ట్ టైము మీ అందరి కోసం గరం మసాలా, ధనియాల పొడి వేసానండి. సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండీ! మనం చేప ముక్కలు వేసుకుందాం ఇప్పుడు. చేప చేసుకోవడం అంటే చాలా కష్టమండి. ఎంత కష్టమో తెలుసండి చేప చేయడం. కొంతమంది అలవాటు గనక మనం చేసుకుంటాం. కొంతమంది తెలియనోళ్ళకైతే గనక చాలా కష్టమండి. పాపం అలాంటి వాళ్ళే బయట క్లీనింగ్ చేసుకొని చేపని తీసుకొత్తారు. చాలా కష్టమండి చేపని. మాకంటే అలవాటు గనక చేసుకున్నాం చేపని. నేను చేప ముక్కలు ఇప్పుడే కదండీ ఏసాను స్టార్టింగ్‌లోను. అందుకని అలా కలిపాను. మీరు మాత్రం అలా కలపకండి. తెలియనోళ్ళు గనక మనం ఒక క్లాత్ తీసుకొని ఇలాగ కలుపుకుంటే సరిపోద్ది. మాకు అలవాటు గనక నేను చేత్తోనే ఇలాగ పట్టేసుకుంటాను. దాకని మీరు అలా పట్టుకోకండి. కాలుతది గమ్ముని. మీలో ఎంతమందికి తెలిసి ఈ కూర కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.